ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఉండే అన్డిఫైన్డ్ డేటా టైప్ గురించి ఒకసారి చూద్దాం. జావాస్క్రిప్ట్ ఏ వేరియబుల్ వితౌట్ ఏ వాల్యూ కాల్డ్ యాజ్ ద అన్డిఫైన్డ్ టైప్. ఇక్కడ చూడండి, దీన్ని కూడా కామెంట్ చేద్దాము. కామెంట్ చేసి ఓకే. సో ఇక్కడ నేను ఒక ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను, వేర్ ఏ. ఓకే, ఇక్కడ నేను ఏ వాల్యూని అసైన్ చేయలేదు. టైప్ ఆఫ్ ఏ అండ్ ఇది అవసరం లేదు కదా, సో ఓకే అది కూడా ఉంచుతాం టెక్స్ట్ సరదాగా. వేర్ ఏ టైప్ ఆఫ్ ఏ మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో అన్డిఫైన్డ్ వెంకట్ ఏజ్ ఈజ్ అన్డిఫైన్డ్ అని అంటే మనకి డేటా టైప్స్లో అన్డిఫైన్డ్ అనే ఒక డేటా టైప్ కూడా ఉంది. సో లేదు, మీరు డైరెక్ట్గా అన్డిఫైన్డ్ అనే ఒక కీవర్డ్ ద్వారా కూడా మీరు అది అన్డిఫైన్డ్ వేరియబుల్ అని చెప్పి మెయింటైన్ చేసుకోవచ్చు. DIDEFINED అన్డిఫైన్డ్ ఏ ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ అని మెన్షన్ చేసాము. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ అన్డిఫైన్డ్, వెంకట్ ఏజ్ ఈజ్ అన్డిఫైన్డ్, ఈజ్ అన్డిఫైన్డ్, రైట్. సో తర్వాత ఇక్కడ మీకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వేర్ ఏ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మెన్షన్ చేశాను. ఇది ఆల్రెడీ మనం ఒకసారి చూసాము. డబుల్ కోట్స్లో అన్డిఫైన్డ్ అని రాయకూడదు. అలాంటప్పుడు అది ఏమైపోతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. వెంకటేజ్ అన్డిఫైన్డ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో అన్డిఫైన్డ్గా మెన్షన్ చేయాలనుకుంటే మీరు ఏమి చేయకుండా వదిలేవచ్చు. ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ అని చెప్పి బ్రాకెట్స్ లేకుండా, డబుల్ కోట్స్ లేకుండా మెన్షన్ చేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 డబుల్ కోట్స్ తీసుకొని, సో ఇప్పుడు ఇది అన్డిఫైన్డ్ అవుతుందా, అవ్వదు. ఏమని చూపిస్తుంది ఇది. సో డబుల్ కోట్స్ మెన్షన్ చేశాను కాబట్టి ఇందులో మీరు ఏం రాసినా రాయకపోయినా డబుల్ కోట్స్ మెన్షన్ చేశారు కాబట్టి అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వెంకట్ ఏజ్ ఈజ్ 1 తీసేస్తున్నాను. మనకు 1 అనేది అవుట్పుట్గా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమీ డిస్ప్లే కావట్లేదు. ఓకే, స్ట్రింగ్ ఏ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. ఎంటీ, దీన్ని ఏమంటున్నాము, ఎంటీ వాల్యూని అసైన్ చేశాము అంతే తప్పించి ఇదేమీ అన్డిఫైన్డ్ వాల్యూ కాదు. ఎంటీ మెన్షన్ చేసుకున్నాము. ఇదొక్కటి మీరు ఏం మెన్షన్ చేయకపోతేనే మీకు అప్పుడు ఏ అనేది అన్డిఫైన్డ్గా మెన్షన్ అవుతుంది. రైట్. తర్వాత ఎంటీ వాల్యూస్ అయితే మీరు డబుల్ కోట్స్లో పెట్టి డిఫైన్ చేసుకోండి. లేదు, ఇప్పుడు ఏం చేద్దాము అంటే వేర్ ఏ ఈక్వల్స్ టు అని చెప్పి వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. సేవ్. సో ఏ ఈక్వల్స్ టు అని మెన్షన్ చేసి నేనేమి వాల్యూ ఇవ్వాల. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది, ఏం రావట్లేదు అవుట్పుట్. ఓకే, ఆపరేటర్ కాకుండా డేటా టైప్స్ అని పెడదాం. డేటా టైప్స్. రైట్, ఏమి మనకు అవుట్పుట్ అనేది రావట్లేదు. ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు ఎంటీ వాల్యూస్ కావాలి అనుకుంటే అన్డిఫైన్డ్ అన్న పెట్టుకోవచ్చు. తర్వాత ఎంటీ వాల్యూస్ అంటే డబుల్ కోట్స్ ఇచ్చుకుంటే స్ట్రింగ్ అయిపోతుంది అది. తర్వాత నల్ అనే ఒక కీవర్డ్ ఉంది. సో వేర్ ఏ ఈక్వల్స్ టు NULL అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి టైప్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఆబ్జెక్ట్. సో నల్ కూడా ఆబ్జెక్ట్ డేటా టైపే. వాల్యూ ఆఫ్ ఏ మనకి డిస్ప్లే అవుతుంది నల్ వాల్యూ అంటే ఏమీ లేదు అన్నట్టు. ఓకేనా, ఏమీ లేదు. ఏ ఓన్లీ సింపుల్గా ఏ అని పెడితే అన్డిఫైన్డ్, అందులో అది కూడా అన్డిఫైన్డ్ అంటే అసలు ఏం చెప్పలేదు. నల్ అంటేనే మాత్రం అసలు ఏమీ లేదు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నల్ ఈజ్ ఏ నథింగ్, ఇట్ ఈజ్ సపోజ్డ్ టు డూ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అన్ఫార్చునేట్లీ ఇన్ జావాస్క్రిప్ట్ డేటా టైప్ నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, తర్వాత
ఇక్కడ ఒక స్ట్రింగ్ని మెన్షన్, ఇక్కడ ఒక డేటా టైప్ని మెన్షన్ చేసాం కదా, ఇది నేను అన్బ్లాక్ చేస్తున్నాను, దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఎంపీ నేమ్స్ ఇవి మీరు కంటిన్యూస్గా వీడియోస్ వినుకుంటూ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఎంపీ నేమ్స్ అనే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఫేవరెట్ కలర్ అనేది మనకి ఐడియా లేదు, ఆ పర్సన్ యొక్క ఫేవరెట్ కలర్. సో అందుకని నేను చెప్పి నల్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వెంకట్ ఎఫ్ కలర్ ఈజ్ ఏమైనా మెన్షన్ చేయాలి, ఎంపీ నేమ్స్ డాట్ ఎంపీ NAMES డాట్ FCOLOR ఎఫ్ కలర్. ఓకే, ఎంపీ నేమ్స్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అలాగే వెంకట్ ఫేవరెట్ కలర్ ఇస్ నల్, ఏం వాల్యూని అసైన్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఎంపీ నేమ్స్ డాట్ ఎఫ్ కలర్, దీని యొక్క FCOLOR, దీని టైప్ని చూద్దాం. ఎఫ్ కలర్ COLOR, మనకు అవుట్పుట్ వస్తుందో లేదో చూడండి. ఒక్కోసారి ఓ ప్రింట్ చేయడం బదులు మనం ఏం చేస్తామంటే ఆ జీరోని ప్రింట్ చేస్తాం, అప్పుడు ఎర్రర్ వస్తూ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేయలేకపోతే చాలా టైం పడుతూ ఉంటుంది మనం ఎక్కడుందో ఎర్రర్ చూసుకోవడానికి. ఓకే, ఇప్పుడు అన్డిఫైన్డ్కి నల్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. నల్ అనేది అన్డిఫైన్డ్ కాదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నల్కి నల్ వాల్యూ ఉంటుంది, అన్డిఫైన్డ్కి మనం ఏమీ డిక్లేర్ చేయలేదు అక్కడ. అంటే ఇక్కడ ఒక కంపారిజన్ ఆపరేటర్ రాసుకుని దాన్ని కంపేర్ చేద్దాం, నల్లో అన్డిఫైన్డ్ అవుతుందా కాదా అనేది. వేర్ A ఈక్వల్స్ టు నల్ అని రాశాను, వేర్ B అని రాశాను. ఇప్పుడు B అనేది అన్డిఫైన్డ్ కదా, టైప్ ఆఫ్ A ప్లస్ టైప్ ఆఫ్ B ఏమొచ్చినాయి చూడండి. సో మధ్యలో స్పేస్ వాడదాము, ప్లస్ ఎక్కువ స్పేసెస్ ఇచ్చే తీసుకుంటుందో లేదో చూడండి, తీసుకోలేదు. సో వేర్ ఆఫ్ నల్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ వేర్ ఆఫ్ బి ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, సో ఇక్కడ నాకు ఫైనల్గా ఏం కావాలి అంటే ఈ రెండు ఈక్వల్, అన్డిఫైన్డ్ నల్లో రెండు ఈక్వల్, A డబల్ ఈక్వల్స్ టు B అని రాస్తున్నాను. A డబల్ ఈక్వల్స్ టు B అంటే మీనింగ్ ఏంటి, రెండు ఒకటే కాదు. ఇక్కడ మనకి ట్రూ వస్తుందో ఫాల్స్ వస్తుందో చూడండి. ట్రూ వచ్చింది. ఓకే, ఇందులో ఉన్న వాల్యూస్ సేమ్, కానీ A ట్రిపుల్ ఈక్వల్స్ టు B, ఇది సేమ్ డేటా టైపా కాదు, ఫాల్స్. ఓకే, తర్వాత మనకి చూసుకున్నట్టయితే ప్రిమిటివ్ డేటా అని చెప్పుంది. ప్రిమిటివ్ డేటా అంటే ప్రిమిటివ్ డేటా వాల్యూస్ ఈజ్ సింగిల్ సింపుల్ డేటా వాల్యూ విత్ నో అడిషనల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఏముంటే వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. మనకి తెలిసినంత వరకు స్ట్రింగ్ ఒకటి, నెంబర్ ఒకటి, బూలియన్ ఒకటి, అన్డిఫైన్డ్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. గుర్తుపెట్టుకోండి, టైప్ ఆఫ్ ఆపరేటర్ తోటి మనం అది ప్రిమిటివా నాన్ ప్రిమిటివా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, A ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చాను. నల్ అనేది ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, ఈ వేర్ B అనేది దానికన్నా ముందు ఓపెన్ చేద్దాం. నేను ఇది మీకు ఇది ఏంటిది ఎర్రేస్. సో ఎర్రేస్ గురించి మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేసాం. ఇక్కడ అలాగే ఆబ్జెక్ట్ ఒకటి తీసుకొని ఆబ్జెక్ట్స్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చాను. సో ఇది ప్రిమిటివ్ కాదు ఎర్రేస్. అలాగే నల్ కూడా ప్రిమిటివ్ కాదు. ఓన్లీ మనకు ప్రిమిటివ్ టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, నెంబరు, బూలియన్, అన్డిఫైన్డ్. ఓకే, అలాగే మనకి
కాంప్లెక్స్ డేటా టైప్స్. కాంప్లెక్స్ వచ్చేసి ఫంక్షన్ టైప్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద టూ కాంప్లెక్స్ టైప్స్, ఆబ్జెక్ట్ ఒకటి, ఫంక్షన్ ఒకటి. ద టైప్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అరేస్ అండ్ నల్. టైప్ ఆఫ్ ఆపరేటర్ డస్ నాట్ రిటర్న్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి చూద్దాము. మీకు ఇది ఆబ్జెక్ట్ కదా, దీని గురించి మీకు క్లారిటీ ఉంది, రైట్? అలాగే ఫంక్షన్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. మై ఫంక్షన్ ఫంక్షన్స్ గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాము. అంటే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒక మై ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ స్క్రిప్ట్లోనే క్రియేట్ చేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి.